ఇప్పుడు దీన్ని కవరేజ్ చేయడం వల్ల, అంటే మీడియా కవరేజ్ చేయడం వల్ల, సో ఎక్కువ శాతం ముఖ్యంగా హిందూ ఓట్లను పోలరైజ్ చేసే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా, ఎస్ మన మోదీ మెడిటేషన్ చేస్తున్నారు మనవాడు, ఈ టైప్ ఆఫ్ కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది కదా అనే ఉద్దేశాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్న సందర్భం. 100%. ఇప్పుడు మీరు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీలో, భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అనేక రకమైన జనాలు ఉన్నారు. కొంతమంది మెడిటేషన్ చేస్తే నచ్చకపోవచ్చు, అట్లని చెప్పేసి వాళ్ళు రేపొద్దున మోడీ గారికి ఓటు వేయమని కూడా అనుకోవచ్చు. మీరు ఎలక్షన్ ఉన్నది, ఎలక్షన్ ప్రాసెస్ యొక్క అంటే ఎలక్షన్ ప్రాసెస్ లో ఒక లీడరు, ఒక పొలిటికల్ పార్టీ చేయాల్సిన పనులేంటి అండి? ప్రచారం చేసుకోవడమే కదా. ప్రచారం చేయకుండా అయితే ఎలక్షన్స్ పోకూడదు కదా. ఆబ్వియస్ గా ఇది ఒక ప్రచారం అనుకుంటే ప్రచారం చేసుకోవచ్చు. ఈ టైంలో నీకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుంది? పబ్లిక్ మీటింగ్స్ చేయొద్దని చెప్తుంది తప్పితే మిగతా ప్రచారం నువ్వు మొత్తమే ప్రచారం చేయకూడదు, నువ్వు అందరు పార్టీ నాయకులు అందరూ ఇంట్లో కూర్చోవాలని ఏం చెప్పట్లేదు కదా. సో ఇది మెడిటేషన్ అనేది ఏ పబ్లిక్ మీటింగో, గ్యాదరింగో, లేకపోతే నాకు ఓటు వేయండి అనే సందర్భం కాదు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓటు వేయండి అని అనుకోవచ్చండి. ఈ టైంలో కూడా ఓటు వేయండి అని చెప్పడం రాదు. ఓకే, నువ్వు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇండియన్ కల్చర్ ని ప్రభావితం చేస్తూ, అంటే నేను ఇండియన్ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను నేను బాగా హార్ట్ గా నేను ఫాలో అవుతాను, నేను ఇది ఫాలో అవడం వల్ల ఇండియన్ సంస్కృతి పెరుగుతుంది, సో కాబట్టి నేను ఇండియన్ సంస్కృతిని, సంస్కారాలని నేను ఇంకా కూడా బలోపేతం చేస్తానని ఒక లీడర్ చెప్పడం తప్పెట్లవుతుంది? అది ఓటర్ కి పాజిటివ్ పాయింట్ అంటే ఆఫ్ కోర్స్ కొంతమందికి పాజిటివ్ పాయింట్ కావచ్చు, కొంతమందికి కావచ్చు. అయినంత మాత్రాన నువ్వు ఒక పొలిటికల్ పార్టీని, ఒక లీడర్ ని ఏదైతే కొంత నారేటివ్, ఏదైతే కొన్ని విషయాలను వాళ్ళు బలంగా నమ్ముతారో ఆ విషయాలని పబ్లిక్ లోకి తీసుకోకూడదని చెప్పడానికి హక్కు ఎక్కడదండి? అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ అంటేనే అది కదా. క్యాంపెయిన్ అంటే ఏంటి? నేను ఏదైతే నమ్ముతానో, నేను ఏదైతే ఈ దేశం కోసం పాటుపడతానో, నేను ఏదైతే నమ్మి ప్రజల కోసం కష్టపడతానో అని ప్రజలకెళ్ళి ఒక పార్టీకి, ఒక లీడర్ కి చెప్పుకునే అవకాశమే ఎలక్షన్ క్యాంపెయిన్ కదా. సో అప్పుడు నువ్వు అలా చేయకూడదని ఎట్లా చెప్తాం? ఓకే, అవును. నువ్వు కావాలి అంటే మేబీ ఎనీ పొలిటికల్ పార్టీ మీరు ఇంకోటి ఇట్లాంటివి చేయండి, ఓ యాగం చేయండి. ఎవరు వద్దంటున్నారు? ఓకే, కాంగ్రెస్ పార్టీ ఓ యాగం చేసుకోవచ్చు. నువ్వు క్రిస్టియన్ హ్యాపీస్ చేసుకోవాలనుకుంటే ఓ చర్చ్కి వెళ్ళి విజిట్ రండి, మాస్కి వెళ్ళండి, తప్పు లేదు కదా. ఇంకోరేం ఆపట్లేదు కదా మీకు. ఇప్పుడు ఒక లీడర్ గా అనేక రకాలు, ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది నిజంగా కూడా చాలా క్రూషియల్, చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ నువ్వు ఒక ఓటర్ కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఉన్న టైంలో అనేక రకాలుగా చూసి చెప్తానండి. ఎలక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎవరికైనా క్యాంపెయిన్ ఈజ్ బయట చూడడం సింపుల్ గానే అనిపడుతుంది, కానీ నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది ఈజీ అయిన టాస్క్ కాదు. అందులోని భారతదేశం లాంటి మన లాంటి కంట్రీలో 140 బిలియన్ పీపుల్ లో ఆల్మోస్ట్ మనకు 1 బిలియన్ ఓటర్స్ ఉన్నారు ఈసారి. అందులోనూ చాలా డైవర్సిటీ ఉంటుంది మనకి. ఏజ్ గ్రూప్లే అనుకోండి, రిలీజియన్స్ అనుకోండి, క్యాస్ట్లే అనుకోండి, ఐడియాస్ అనుకోండి, ఎన్నో రకాలు ఉంటుంది. ఇంతమందికి నీ యొక్క మెసేజ్ తీసుకెళ్లడం అనేది అన్నిటికంటే కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అప్రోచ్, ఒక్కొక్క మెథడ్ వెన్నుకుంటారు. ఆ వెన్నుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని వెళ్ళొద్దు అనడం కంటే వాళ్ళు ఏం చేస్తారనేది ఆలోచించడం వల్ల వాళ్ళకి ఏమన్నా యూజ్ ఉంటుంది తప్పితే దీనివల్ల ఏం జరిగేది లేదు. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే నరేంద్ర మోడీ గారు వేసే ట్రాప్ లో కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీలు ప్రతిసారి ఆ ట్రాప్ లో పడతాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆనందలానే నార్మల్ వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నారండి. మీడియా 24/7 దీన్ని పబ్లిసైజ్ చేయొద్దు అని చెప్పేసి దాన్ని కౌంటర్ ఎక్కువ యాక్టివిటీ చేయండి. పొలిటికల్ లీడర్ గా ఒక పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని అదే కదా. వీరేంద్ర యాదవ్ గారు ఉన్నారు, ఆయన ఎలక్షన్ చేస్తున్నారు, ఆయన ఏదో యాక్టివిటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటండి? సరే కాంగ్రెస్ అపోజిషన్ ఎవరుండే చేయాల్సిన పని ఏంటి? దానికి కౌంటర్ గా నువ్వు ప్రోగ్రామ్ ఎన్నుకోవాలా. ఆ ప్రోగ్రామ్ ఎన్నుకుని ప్రజలకు పోవాలా. ప్రజలకు పోయి ఆయన అది చేస్తున్నాడు, దానికి ఇదే వీరేంద్ర గారు మీరు తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నందుకు అది చేయాలా. అంతేగాని ఆయన అసలు క్యాంపెయిన్ చేయకూడదు అని చెప్పేసి ఎక్కడైనా రూల్ ఉల్లంఘిస్తే వీరేంద్ర గారు, సో వారు అన్నట్లుగా వారు ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు ప్రజల మనస్సుల్ని ఎలా దోచుకోవాలి అనే విషయం ఆలోచించకుండా ఇలా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అయితే ఈ
విమర్శ మీరు ఎంతవరకు మీరు తీసుకోగలుగుతున్నారు? దానికి మీరు ఎటువంటి కౌంటర్ చేస్తూ ఉన్నారు? అండ్ దీనికి తోడు ముఖ్యంగా బహిరంగ సభల్లో ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటల్ని వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 6 కంప్లైంట్లు ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ మీద 3 కంప్లైంట్లు, అమిత్ షా మీద 2 కంప్లైంట్లు, అంటే సందర్భానుసారంగా. అంటే ముఖ్యంగా బహిరంగ సభల్లో మాట్లాడిన కాంట్రవర్సీ వ్యాఖ్యలోని. సో వాటిని కూడా ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్ అనేది ఇట్స్ ఆల్ లైక్ వ్యూహం సార్. ఇప్పుడు ఇందాక నేను 7 phases ఆఫ్ ఎలక్షన్ ఏదైతే యాక్టివిటీ ఉందో ఆల్ ఓవర్ ఇండియా అనేది ఉందో, ఒక్కొక్క నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క కండిషన్ లో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ అక్కడ యాక్టివిటీస్ కానీ అక్కడ అపోజిషన్ కానీ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా మాట్లాడాల్సి వస్తుంది. అష్యూరెన్స్ ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అయితే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ప్రజల దగ్గర పోతున్నారో, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్స్ దానికి ఎంత డెడికేషన్, ఎంత అష్యూరెన్స్, ఒక ఏమంటారు అంటే ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో సేమ్ గా అష్యూరెన్స్ ఫర్ ద పీపుల్. ఈ అష్యూరెన్స్ ఏది అంత స్ట్రాంగ్ ఇవ్వగలుగుతున్నారంటే, ఇది వీళ్ళకి అసలు ఫోకస్ లేదు, వీళ్ళకి ఒక ఎజెండా లేదు. ఈ అన్ని ఇండియా కూటమి అయితే ఉందో, ఈ కూటమికి అంతా ఎజెండా ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఇండివిజువల్ ఎజెండాస్. ఈ ఇండివిజువల్ ఎజెండాస్ కి మనం ఏదైతే మొత్తం దేశానికి కావాల్సిన ఒక బాస్కెట్ లో కంప్లీట్ ఒక దాంట్లో అందచేసి అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చేసి అందిస్తున్న ఏదైతే ఉందో తప్పు అంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఎప్పుడు ఏంటంటే దాంట్లో వాళ్ళకి సెల్ఫ్ ఎజెండా, సెల్ఫ్ లాభం ఏదైతే ఉన్నదో అదే కావాలి తప్ప, వీళ్ళు చేస్తుంది తప్పు అని చెప్తుంటే దానికి వీళ్ళకి ఏంటంటే కౌంటర్ ఇయ్యలేక దానికోసమని కంప్లైంట్స్ చేయడం. ఓకే, కంప్లైంట్స్ అనేది ఎప్పుడు వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఇన్ పొజిషన్, మీరు ఏదైతే పొజిషన్ లో అపోజిషన్ ని మీరు ఫేస్ చేయలేకపోతున్నారు కాబట్టి యూఆర్ గోయింగ్ విత్ కంప్లైంట్. ద సేమ్ థింగ్ మీరు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అట్లా యోగి గారి నాయకత్వంలో, అమిత్ షా గారి దానిలో యూ పాయింట్ అవుట్ పర్టికులర్ ఇది తప్పు ఉంది, వీళ్ళు ఇది ఉందని మీరు పాయింట్ అవుట్ కౌంటర్ మీరు యూ ప్రిపేర్ యువర్ ఎజెండాస్. అది చేత కాదు, అది చేత కాదు. నువ్వు ఎప్పుడైతే ఒక సింగిల్ వేలతో చూపిస్తున్నా, నీకు 4 చూపిస్తున్నా, అదే చాలు నీకు. ఇప్పుడు ఏదైతే విధంగా నరేంద్ర మోడీ దేశాన్ని ఇది చేస్తున్నారని సిబ్బల్ గారు మాట్లాడుతున్నారు, మోడీ గారికి మెడిటేషన్ గురించి తెలియదట, విజ్డమ్ గురించి తెలియదంట. మోడీ గారికి ఉన్నంత నాలెడ్జ్, విజ్డమ్, మోడీ గారికి ఉన్న దేశం మొత్తం దాని గురించి ఉన్న అవగాహన ఆ కపిల్ సిబ్బల్ కు ఉందని నేను అడుగుతున్నా. ఓకే, యావత్ కాంగ్రెస్ మొత్తం కొమ్మకూడినా, మొత్తము ఈ అపోజిషన్ అంతా కూర్చున్నా, మోడీ గారు ఒక్క సమాధానం వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అది ఫేస్ చేయలేని చేతకాని వీళ్ళందరూ ఈ రకంగా మాట్లాడడం, మనిషి వెనుక మాట్లాడడం. సో మీరు అన్నట్టు కపిల్ సిబల్ వ్యాఖ్యలు ఏంటంటే, ప్రాయశ్చిత్తం కోసం అయితే మంచిదే, ప్రధాని మోదీ వెళ్ళడం మంచిదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇది సెటైర్. ప్రాయశ్చిత్తం అంటే సంథింగ్ ఇట్ డిడ్ రాంగ్ అంటున్నారు. అంటే దానికోసం ప్రాయశ్చిత్తం అంటే ఏం తప్పు చేసినాడు ఆయన? 10 సంవత్సరాల్లో దేశాన్ని ఎంత తీర్చిదిద్దినారు, ప్రజలకు ఏ విధంగా అందరికీ ఒక వికాసంలో ప్రతి ఒక్కరికి దేశం అంటే ప్రేమ, ప్రతి ఒక్కరు ఇంటి పైన జెండా పెట్టుకున్నారు. కాశ్మీర్ లాంటి స్థలంలో, అటువంటి జమ్మూ కాశ్మీర్ లో బుల్లెట్ల వర్షాలు కురిపించే జగ, ఆ స్థలంలో మనం జెండాలు పెట్టుకున్నామా ఇంటి పైన? ఈ రోజు ఒక బుల్లెట్ కలుమని చెప్పండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది యువకులు మరణించారు, ఎంతమంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు, ఎంతమంది మహిళలు మానభంగం అయ్యారు, ఎంతమందిని ఎత్తుకుపోయారు, మన ఆర్మీ జవాన్లను ఎంతమంది తలలు నరికారు. ఇప్పుడు రమ్మని చెప్పండి, ఇప్పుడు అడుగు పెట్టమని చెప్పండి. జమ్మూలో ఒక్కొక్కటి ఇళ్లలో గుసాయించి మరి ఏమనుకుంటున్నారు, సర్జికల్ స్ట్రైక్ కొడితే పక్కన దేశాలని బెదిరేయా లేదా? వాళ్ళకి చుక్కలు చూపించినామా లేదా మనము? మరి ఇంత ముందర ఏ ప్రధానమంత్రి గాని, ఇంత ముందర ఏ పార్టీ గాని చూపించాయా? ఇవి చేత కాదు. ఇంటర్నల్ గా నీకు ఇంటర్నల్ గాని దేశవ్యాప్తంగా నువ్వు దేశాన్ని ఏ విధంగా, ఏ స్థానంలో ఇజ్రాయెల్ లాంటి దేశం మన దగ్గరకు వచ్చి ఎక్విప్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. అయితే వీరేంద్ర గారు ఇక్కడ కేవలం హిందువులను ఆకర్షించడానికే చేసే ప్రయత్నమా? ఎట్లా మళ్ళీ అది ఆ విమర్శ కూడా వస్తుంది కదా సార్? మీరు చేసిన ప్రశ్నకి నిజంగా మేము ఎంత బాధపడాలంటే, మీరు అంటున్నాము అంటే రేపు నరేంద్ర మోడీ గారు బొట్టు కూడా పెట్టుకోకూడదా? బొట్టు పెట్టుకోకూడదా? గుడికి వెళ్ళకూడదా? రేపు ఇప్పుడు ఇన్ని ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ జరిగే 7, మరి ఏ ఒక హిందూ లీడర్ అయినా కానీ, ఒక మంచి సెంటిమెంట్ వ్యక్తి కానీ, ఆయన ప్రచారం ఎక్కడ స్టార్ట్ చేస్తారు? గుడి నుంచి స్టార్ట్ చేస్తారు. అట్లాగే వేద మతస్థులు కూడా చర్చిలో స్టార్ట్ చేసుకున్నారు, ప్రార్థనలు చేసుకున్నారు, మసీదులలో పోయారు, మన ఇఫ్తార్ పార్టీలు ఇచ్చుకున్నారు. అవి తప్పులేదా?
వాళ్ళ పెద్ద పెద్ద మసీదులలో ప్రచారాలు చేసుకున్నారు. కనుక ఎవరైనా పార్టీ కన్వా చేసుకుని అయితే మసీద్ కానీ మందిర్ కానీ చర్చికి పోరు. అంటే కావాలనే మైనారిటీ వర్గాల విషయంలో, ముఖ్యంగా ముస్లింల విషయంలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని అన్న మాటల్ని వక్రీకరించి కావాలనే, మొదటి హక్కు ముస్లింలకే ఉంది అని నేను అనలేదు అని ఆయన ఈ రోజు కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి వాటిని కావాలనే తీస్తున్నారు అని చెప్పి సభలో వక్రీకరించారు. అది వక్రీకరించిన వాళ్ళ గురించి చెప్పాలి కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వక్రీకరించలేదండి. అంటే ప్రధాని మోదీ అన్నారు ఈ వ్యాఖ్యలు అని. అవును, వాళ్ళు గతంలో మాట్లాడినా మేము తెలియజేశాము. గతంలో ఏదైతే చైనా నుంచి మాకు మిత్రత్వం ఉంది, చైనా గురించి ఏమైనా ఊ అంటే చైనా పోతారు, ఊ అంటే మొదటి హక్కు వీళ్ళకు ఉందంటారు. గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడినారు. ఇది ఒక్కటి నుంచి వచ్చింది కానీ ఈ కూటమికంతా ఇదే కుళ్ళు ఆలోచన దేశానికి భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళందరూ. గతంలో ఉన్న చరిత్రని తిరరాసి ఏదో వీళ్ళు కొత్త ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఇది కాని పని. మోడీ గారు ఏదైతే ఒక దిశ దేశాన్ని ఈ విధంగా తీసుకుపోవాలి, 2047 కి ఏ విధంగా ఇండియా ఉండాలని ఒక ఆలోచనతో ఇంత ముందరికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సహకరించాలి. వీళ్ళు సొంత స్వార్థ కుటుంబ రాజకీయాల కోసం ఏ విధంగా అయితే దేశాన్ని ఏమంటారు మొత్తము తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో ఇటువంటి కుటుంబాలను దేశాల నుంచి వెలగొట్టాలి. దేశాన్ని చీడ పురుగులు వీళ్ళందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఈ 3వ హ్యాట్రిక్ కొడితే ఇటువంటి ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో వారిని తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఎందుకంటే గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి దేశానికి ఎన్ని వెన్నిపోటులు జరిగినా మాట్లాడని మూగ మొద్దులాగా సైనికుల తలకాయలు తీసుకపోతే కూడా మాట్లాడిన చేత కానీ అప్పుడు ప్రభుత్వాలు, అప్పుడు ప్రధానమంత్రులు, ఈ రోజు వీరు ఏదో ఎలక్షన్ కోసం వెళ్తున్నారు. ఈ రోజు మన ఆర్మీ జవాన్ల వైపు చూడగలుగుతారా? మన ఆర్మీతో పెట్టుకోగలుగుతారా? మన బార్డర్ లో లోపలికి ఎంటర్ కాగలుగుతారా? మన ఇంటర్నల్ లో ఎక్కడైనా బాంబులు పేలుతున్నాయా? గతంలో దివాళీ వస్తే దివాళీ బాంబుల్లాగా సిటీస్ లలో ఏమంటారు ఢిల్లీలో, ముంబైలో, ట్రైన్లలో అక్కడిక్కడ బాంబులు పేలాయే. మరి ఇప్పుడు ఎక్కడ పోయినాయి? అదే ఆర్మీ, అదే పోలీసు, అదే అఫీషియల్స్. మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అంటే భయం భక్తి లేకనా? లేదా మీరు బయట వాళ్ళతో చేయగలిపారా? లేదా వాళ్ళతో మీకు ఏమైనా మిత్రత్వం ఉందా? లేదా దేశాన్ని దేశాన్ని మొత్తం ఈ విధంగా దరిద్రం చేద్దామన్నా? దావూద్ ఇబ్రాహిం ఇటువంటి వాళ్ళతో మీరు చేయగలిపారే? ఎంతమంది టెర్రరిస్టులను దేశాన్ని తీసుకొచ్చారే? ఇటు పిఎఫ్ఐలతో చేయగలిపారే? ఇటు కేరళలో మీరు ఈ విధంగా ఉన్నారే? ఎన్ని షెల్ కంపెనీలు మీరు పెట్టారు? పంజాబ్ ని ఏ విధంగా మీరు డ్రగ్స్ లలో ఏ విధంగా ముంచారు? ఢిల్లీలో ఏ విధంగా రకరకాల మానవహోమాలు చేసి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ బుడత డ్రైనేజ్ లో పడేసి మరీ చంపారే. మరి ఎంతమంది అమ్మాయిలను ఏ విధంగా మోసం చేసి వాళ్ళని ఇంత చేసి లవ్ జిహాద్ అని అటువంటి వ్యక్తులను కూడా లోపల చేయలేదే. ఆపు లీడర్లు ఎంత వాళ్ళ ఇంట్లో ఎన్ని సామాగ్రిలు, ఎన్ని కత్తులు, కటార్లు దొరికినా కూడా ఏం మాట్లాడి కేజ్రీవాల్ ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తారా? కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, దేశంలో ప్రజలు ఎప్పుడైతే దేశాన్ని ప్రేమిస్తున్నారో, ఎప్పుడైతే ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జెండా ఈ మనము 26 జనవరి ఏ విధంగా చేశామో, ప్రతి ఇంటి పైన జెండా పెట్టామో, ఆ రోజే దేశం అంతా అభివృద్ధి జరిగింది. మరి ఇటువంటి కరోనా టైంలో కూడా దేశం మొత్తం ఆదుకుంది ఎవరు? భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. ఏ విధంగా ఎక్కడ ఒక్క మందు కూడా డబ్బులు పెట్టనీయకుండా వాళ్ళకి వ్యాక్సినేషన్ 3 ఫేజ్లో ఉచితంగా ఇచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సో ఇట్లా ఈ విధంగా చేస్తున్నాము. అవును, తప్పకుండా మేము చేస్తాము, ధ్యానం చేస్తాము. మేము మీడియా అటెన్షన్ మాకు అవసరం లేదు. మేము ఒక్కరిమే రూమ్ వెళ్ళి ధ్యానం చేసుకుంటుంటే దానికి మేమేం చేస్తాం? ఫోటోలు తీసుకుంటారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటారేమో. పెట్టుకోండి. ఏదైతే హిందూ రేపు ఈ విధంగా మాట్లాడితే రేపు హిందువులు గుళ్ళకి వెళ్ళకూడదు, రేపు హిందువులు బొట్లు పెట్టుకోకూడదు, కాషాయం కండువాలు కప్పుకోదు, ఈ రకమైన అరాచకాలు స్టార్ట్ చేస్తారా మీరు? మొన్న నా ఎలక్షన్ లో, యాకత్పుర ఎలక్షన్ లో నేను ఆరెంజ్ కండువా వేసుకొని పోతే నా మీద అటాక్ చేస్తారా మీరు? మరి ఏ విధంగా మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ మీరు ఎలక్షన్లలో మరి టోపీలు పెట్టుకొని మీరు ఎట్లా వస్తారు? కాషాయం కట్టుకుంటే అక్కడ ఏమైనా పువ్వు గుర్తుందా? లేదా మన గుర్తులు ఉన్నాయా? నేను కాషాయం కండువా వేసుకొని పోతే మీరు ఎదురొచ్చి నాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారా? మరి మీరు మీరు టోపీలు పెట్టుకోలేదా? ఆ టోపీలు పెట్టుకొని మరి మీరు ఎట్లా పెట్టుకుంటారు? మరి మీకైతే ఒక రూలు, మాకైతే ఒక రూలా?
యా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.